రాయలసీమలో ఫ్యాక్షన్ పిశాచి ఎన్నో కుటుంబాలను చిన్నాభిన్నం చేసింది. సొంత బంధువులు కూడా బద్ద శత్రువులుగా మారిపోయేలా పరిస్థితులు దిగజారాయి. ఫ్యాక్షన్ గొడవల్లో ఇరుక్కున్న వాళ్ళు ప్రాణాలు కాపాడుకోవడానికి ప్రత్యర్థులపై దాడులకు పాల్పడి చివరికి యావజ్జీవ శిక్షలకు గురై 4 గోళ్ల మధ్య మిగిలిపోయారు. అయితే ఒకప్పుడు రక్తం ఏర్లై పారిన ప్రాంతం దేవనకొండల మండలం కప్పట్రాల ఇప్పుడు రక్తదానం చేసే స్థాయికి ఎదగడం అద్భుతమే. కత్తులు పట్టిన చేతులు నాగళ్ళు పట్టి పొలాలు చెమటొచ్చడం చూస్తే ఆశ్చర్యపడక తప్పదు. స్వయం సహాయక సంఘాలు, ఉపాధి అవకాశాలతో ఆదర్శ గ్రామంగా మారింది కప్పట్రాల. ఇంతకీ గ్రామంలో ఇంతలా మార్పు రావడానికి కారణమేంటి? లెట్స్ వాచ్ దిస్ వైకే టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్. ప్రస్తుతం మనం కర్నూలు జిల్లా కప్పట్రాల గ్రామం దగ్గర ఉన్నాం. అసలు ఈ కప్పట్రాల యొక్క చరిత్ర ఏంటి, అసలు ఎందుకు ఈ కప్పట్రాలకు ఫ్యాక్షన్ ముద్రపడింది అన్న అంశాలను, వాస్తవాలను ఆ గ్రామంలో ఉండే ప్రజల ద్వారా తెలుసుకుందాం. కథలు కాదు, నిజం ఏంటి అన్న వాస్తవాలను గ్రామంలో ఉండే ప్రజలను స్వయంగా అడిగి తెలుసుకుందాం. ఎస్పీ ఆర్కే రవికృష్ణ కర్నూలు జిల్లాలో ఛార్జ్ తీసుకున్న తర్వాత, ఈ గ్రామం గురించి తెలుసుకున్న తర్వాత, ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని ఏ విధంగా ఆయన అభివృద్ధి చేశాడు, ఫ్యాక్షన్ ని రూపుమాపడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశాడు అన్న వాస్తవాలను తెలుసుకుందాం. 2008 మే 17న జరిగిన కప్పట్రాల వెంకటప్ప నాయుడు ఆయన అనుచరులపై మాచపురం దగ్గర జరిగిన మారణ హోమం రాష్ట్రాన్ని కుదిపేసింది. వారి సుమో వాహనాన్ని లారీతో ఢీకొట్టి ఆ తర్వాత బాంబులు, వేట కొడవలతో దారుణంగా హత్య చేశారు ప్రత్యర్థులు. ఈ కేసులో దాదాపు 8 ఏళ్ల విచారణ అనంతరం 2014 డిసెంబర్ 2న ఆదోని సెషన్స్ కోర్టు 47 మంది నిందితుల్లో 21 మందికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పుతో నిందితుల కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి. కుటుంబ పెద్దలు జైల్లోకి వెళ్లడంతో వారి భవిష్యత్తుపై ఆందోళన ఇంకా పెరిగింది. గ్రామంలో వారం పద్మక్క తండ్రి వారం కృష్ణప్ప 3 దశాబ్దాల పాటు సర్పంచ్ గా ఆధిపత్యాన్ని కొనసాగించారు. అయితే వెంకటప్ప నాయుడు అతని ఆధిపత్యాన్ని సవాల్ చేస్తూ ఎదిగాడు. వీరి మధ్య వైరం క్రమంగా తీవ్ర రూపం దాల్చి గ్రామం 2 వర్గాలుగా విడిపోయింది. తరచూ దాడులు, ప్రాణ నష్టం జరుగుతూనే ఉంది. వెంకటప్ప నాయుడు గ్రామంపై పట్టు సాధించిన వారం పద్మక్క మేనల్లుడు మద్దిలేటి నాయుడుతో ఘర్షణలు ఆగలేదు. పెరుగుతున్న ఒత్తిడి కారణంగా మద్దిలేటి నాయుడు గ్రామం విడిచి వెళ్లాల్సిన స్థితి కూడా ఏర్పడింది. 2004లో కాంగ్రెస్ అధికారం చేపట్టిన తర్వాత వారం కుటుంబానికి తిరిగి రాజకీయ బలం దొరికింది. ఫ్యాక్షన్ మళ్లీ ఉధృతమైంది. వెంకటప్ప నాయుడు అంతమొందించక గ్రామంలో తమకు తిరిగి ఆధిపత్యం రాదన్న నమ్మకంతో ఆయనపై దాడి చేయాలని ప్రత్యర్థులు పథకం పన్నారు. చివరకు 2008 మే 17న అతనితో పాటు 11 మందిని అతి కిరాతకంగా హత్య చేశారు. వాళ్ళకు ఇల్లు బయటెలకలు, వాళ్ళు బయటెలకలు, చెట్టు పంజలు, వాళ్ళు ఇల్లు ఎరకలు అందరూ వాళ్ళకు ఆయన వెనకే అట్లే బాగానే ఎక్కుంటొచ్చా. ఇంకా లాస్ట్కి వాళ్ళ బంధుత్వానికి వాళ్ళకి పడే ఇంకా ఊరికి చాలా కష్టాలు వచ్చింది. ఆ మాయకల్లి ఇచ్చి బలైపోయానికి మేము బలైపోయినాం. మేము ఇట్టే అంగి పట్టుకున్నాం. వాళ్ళ మా ఇంట్లో, మా కుటుంబంలో కానీ, మా బంధువులలో కానీ ఎవరు ఒక్కనాడు కట్టెపట్టుకునేది ఓ మంచిని కొట్టినది లేదు. బ్యాంకు లేకుండా బ్యాంక్ కట్టించా, నీళ్ళది లేకుండా నీళ్ళది కట్టించా. సుమారుగా అంటే ఊర్లో 20 సీసీ రోడ్లు వేపించా, కళ్యాణ మండపం కట్టించా, బడి 10వ తరగతి బడి మనకి ఎక్కడో పోయి చదువుకున్న వాళ్ళ మన పిల్లలు ఆయన మహానుభావుడు వచ్చిన తర్వాత 10వ తరగతి బడి కట్టించా. క్రమశిక్షణ బాగుంది. ఈ మారణ హోమంలో 42 మందిపై కేసు నమోదైంది. సాక్ష్యాధారాలు బలంగా ఉండటంతో 21 మందికి శిక్ష పడింది. పత్తికొండ కాంగ్రెస్ నేత చెరుకులపాడు నారాయణ రెడ్డి, కోట్ల చక్రపాణి రెడ్డి మాత్రం నిర్దోషులుగా విడుదలయ్యారు. ఇంకా 23 మంది కూడా నిర్దోషులుగా ప్రకటించబడ్డారు. విచారణలో 3 అప్పటికే మరణించారు. సర్పంచ్ దివాకర్ నాయుడు మాత్రం పరారిలో ఉన్నాడు. శిక్షలు పడిన రోజు కోర్టు ఆవరణ నిందితుల కుటుంబాల రోదనలతో కదిలిపోయింది. ఫ్యాక్షన్ వల్ల నాశనమైన కుటుంబాలను చూసి అప్పటి జిల్లా ఎస్పీ ఆర్కే రవికృష్ణ హృదయం కదిలింది. ఇకపై ఇలాంటి రక్తపాతం జరగకూడదన్న సంకల్పంతో 2015లో కప్పట్రాల గ్రామాన్ని ఆయన దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి గ్రామం రూపురేఖలు మారిపోయాయి.
ఫ్యాక్షన్ ఘర్షణలకు స్వస్తి చెప్పి గ్రామ ప్రజల మధ్య సామరస్యాన్ని తీసుకువచ్చారు. కత్తులు పట్టిన చేతులతో వ్యవసాయం చేసేలా ప్రోత్సహించారు. సేట్రీ సంస్థ సహకారంతో రైతులకు ఉచితంగా 60,000 పండ్ల మొక్కలు పంపిణీ చేయించారు. రైతులు తమ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు 20 లక్షల వ్యయంతో సోలార్ కోల్డ్ స్టోరేజ్ నిర్మించారు. మహిళలను పొదుపు సంఘాల్లో చేర్పించి ఆర్థిక స్వావలంబనకు తోడ్పాటు అందించారు. తన సహకారంతో కళ్యాణ మండపం, రైతు భవనాలు, వాటర్ ప్లాంట్, సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి సౌకర్యాలు కల్పించారు. జనం బ్యాంకు పనుల నిమిత్తం వేరే ఊరికి వెళ్లలేని పని లేకుండా గ్రామంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకును కూడా ఏర్పాటు చేయించారు. ఇక గ్రామంలోని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 10 ఎకరాల విస్తీర్ణంలో హై స్కూల్ బిల్డింగ్ నిర్మించారు. స్కూల్ కట్టించడం వరకే ఆపలేదు. విద్యార్థుల కోసం రవికృష్ణ తరచూ జూమ్ ద్వారా మోటివేషన్ క్లాసులు నిర్వహించారు. మంచి ప్రతిభ కనబర్చిన వారికి దాతల సహకారంతో ఉన్నత విద్యను ఉచితంగా అందించారు. ఆయన సహాయంతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇటీవల డిఎస్సిలో గ్రామానికి చెందిన 8 మంది టీచర్ ఉద్యోగాలు పొందడమే ఆయన కృషికి నిదర్శనం. ఇదే గ్రామంలో పుట్టి పెరిగి ఇక్కడే చదివి డిఎస్సిలో ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికైతే సొంత ఊరిలోనే టీచర్ గా విధులు నిర్వహిస్తున్న రామాంజీ తన విజయానికి కారణమైన ఐజీ రవికృష్ణ గురించి తన అభిప్రాయాన్ని వైకే టీవీ ద్వారా పంచుకున్నారు. మామూలు స్కూల్ భవనం మామూలుగా 2 రూములు మాత్రమే ఉండేది సార్ ఇంతకు ముందు. ఇప్పుడు ఒక్కొక్క క్లాస్కి ఒకరికి ఒకటి క్లాస్ 2 సెక్షన్లు 10 రూములు ఏర్పాటు చేయడం, దానికి అదేవిధంగా ప్రాంగణం కూడా ఏర్పాటు చేసినారు. సార్ వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి జరిగింది సార్. అదేవిధంగా ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. మేము కూడా 2019 నుండి మేము డిఎస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళం సార్. మామూలుగా ఆర్థికంగా ఇబ్బంది పడేవాళ్ళం సార్. నెక్స్ట్ ఏం చేసేవాళ్ళంటే సారు ఇట ఏమన్నా ఫండ్స్ ఇప్పించడం, అంటే కోచింగ్ సెంటర్ వాళ్ళకి ఫోన్ చేసి ఇట రాయితీలు ఇప్పించడం, కానీ మా ఒక 20 మంది కానిస్టేబుల్ని కూడా నంద్యాలకు పంపించినారు సార్. అందులో అంత సక్సెస్ కాకపోయినా కానీ మన 2019లో డిఎస్సి తర్వాత డిఎస్సిలో ఇద్దరికి ముగ్గురికి వచ్చింది సార్ మా ఊర్లో జాబ్లో. తర్వాత వాళ్ళ ఇన్స్పిరేషన్గా మేము కూడా కూర్చొని జరగడం జరిగింది. టీవీ రిపోర్ట్ లో గ్రామస్తులు ఒక విషయం వెల్లడించారు. ఇంట్లో దేవుడి ఫోటో పక్కన రవికృష్ణ ఫోటో పెట్టుకొని పూజించే అంత అభిమానము, గౌరవము ఉందని చెప్పుకొచ్చారు. తమకు ఏ సమస్య వచ్చినా సార్కి ఫోన్ చేస్తే చాలు, వెంటనే పరిష్కారం అవుతుందని చెబుతున్నారు. ఆయన తమ ఊరికి వస్తే సంక్రాంతి పండుగలా ఉంటుందని స్థానికులు అంటున్నారు. మరి ఇంతలా గ్రామంలో మార్పు తీసుకొచ్చిన రవికృష్ణ నిజంగా అభినందనీయుడు. ఐజీ ఆర్కే రవికృష్ణ కపట్రాల గ్రామాన్ని దత్తత తీసుకొని ఒకవైపు వృత్తి ధర్మం, మరోవైపు సామాజిక బాధ్యతతో ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపాడు. ఇప్పటికీ కూడా ఈ గ్రామంలో ప్రతి ఒక్క ఇంట్లో దేవుడి ఫోటోతో పాటు ప్రస్తుత ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ ఫోటో పెట్టి పూజిస్తున్నారంటే అతను చేసినటువంటి సేవలు ఏ విధంగా ఉన్నాయో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికీ కూడా ఈ గ్రామస్తులంతా కూడా తమకు ఏ సమస్య వచ్చినా వెంటనే ఒక్క ఫోన్ కొడితే చాలు, వెంటనే స్పందించి ఆ సమస్యను పరిష్కరిస్తారని చెప్పి కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు తెలుపుతా ఉన్నారు. ఇది కపట్రాల యొక్క అసలు స్టోరీ. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, వైకే టీవీ, కర్నూలు జిల్లా. ఇక కప్పట్రాలలో ఉన్న ప్రస్తుత పరిస్థితిపై మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ లైవ్లో అందిస్తారు. రైట్ మురళీకృష్ణ, చెప్పండి. ఇప్పుడు ఒకప్పుడు కప్పట్రాల అంటేనే ప్రజలు భయపడే పరిస్థితి, కానీ ఇప్పుడు వాళ్ళ ప్రజల జీవన విధానం మారింది అంటున్నారు. అసలు ఇప్పుడు ఎలా మారింది? ఇప్పుడు ఎలా ఉంటున్నారు వాళ్ళంతా? రైట్ రాజకుమార్, కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ కి పెట్టింది పేరుగా ఒకప్పుడు చెప్పుకునేవారు. ఇదైతే రాయలసీమ గేట్వే కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ భూతం ఒకప్పుడు కొన్ని వందల కుటుంబాల్లో ఆరని చిచ్చు రేపిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా కపట్రాలను తీసుకుంటే మాత్రం కపట్రాలలో నెత్తుటి దారులు ఏరులై పాటినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆ గ్రామం ఒక ఆదర్శంగా నిలిచింది. దానికి ప్రధాన కారణం ప్రస్తుత ఈగల్ ఐజీ ఆర్కే రవికృష్ణ అని చెప్పి కూడా గ్రామస్తులు గర్వంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. కపట్రాల గ్రామంలో అడుగు పెట్టగానే మనం ఏ ఒక్క గుమ్మం తొక్కినా కూడా ముందుగా కపట్రాల గ్రామాన్ని దత్తత తీసుకున్నటువంటి శ్రీమంతుడు ఆర్కే రవికృష్ణ, ప్రస్తుత ఈగల్ ఐజీగా ఉన్నటువంటి ఆర్కే రవికృష్ణ ఫోటోనే దర్శనమిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దైవంతో సమానంగా ఆర్కే రవికృష్ణను పూజిస్తా ఉన్నారు ఆ గ్రామంలో. ఎందుకంటే అంతలా అక్కడ ఉన్నటువంటి ఫ్యాక్షన్ ని మొత్తం రూపుమాపి గ్రామాన్ని ఒక అభివృద్ధి పదంలో ముందుకు నడిపారని చెప్పి కూడా గ్రామస్తులంతా కూడా తెలుపుతా ఉన్నారు. ముఖ్యంగా ఆ గ్రామంలో
కత్తులు పట్టిన చేతులు ఇప్పుడు నాగలి పట్టి పొలం బాట పట్టాయి. నాగలి పట్టుకొని పొలం దున్నుతూ పంటలు సాగు చేస్తూ వాళ్ళంతా కూడా సుఖ సంతోషంగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఒకప్పుడు ఎవరైనా ఎదురుపడితే ఏదో ఒక గొడవ కారణంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు జరిగేవి. అలాంటిది ఇప్పుడు ఒకరికొకరు సాయం చేసుకొని పంట పొలాలు సాగు చేస్తున్నటువంటి ఆదర్శ గ్రామంగా నిలిచింది. అందులోనూ ముఖ్యంగా మహిళల పరంగా చూసుకుంటే కూడా మహిళలు ఈ పొదుపు సంఘాల ద్వారా వాళ్ళు సొంతంగా ఏదైనా బిజినెస్ చేసుకునేలాగా కూడా అభివృద్ధి చెందింది అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఒకప్పుడు రెండు వర్గాలుగా విడిపోయి గొడవ పడినటువంటి వాళ్ళు ఇప్పుడు గ్రామంలో గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం మా ప్రాంతంలో యురేనియం తవ్వకాలు చేపట్టడానికి అని చెప్పి కొన్ని శాంపుల్ పాయింట్స్ తీసుకునేందుకు బోర్వెల్స్ వేసిన నేపథ్యంలో అక్కడ యురేనియం తవ్వకాలు చేపట్టకూడదంటూ గ్రామంలో ఉన్నటువంటి వారంతా ఐకమత్యంతో కుల మతాలు వర్గ భేదాలని ఏవీ లేకుండా అందరూ కలిసి ఐకమత్యంతో ప్రభుత్వానికి కూడా ఎదురు తిరిగినటువంటి పరిస్థితులు కూడా ఆ గ్రామంలోనే. అంటే అంత ఐకమత్యంతో గ్రామస్తులంతా కూడా ఇప్పుడు రైట్ హాయిగా మురళీకృష్ణ. జీవిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. దీనికంతా కూడా ప్రస్తుత ఈగలేది ఆర్కే రవికృష్ణ అని చెప్పి కూడా వాళ్ళంతా ఓకే. చెప్తా ఓకే ఉన్నారు. మురళీకృష్ణ. ముఖ్యంగా అక్కడ ఏ సమస్య వచ్చినా ఇప్పటికీ కూడా ఏదైనా నీటి సమస్య వచ్చినా పొలాల వద్ద కరెంటు ట్రాన్స్ఫార్మర్ల సమస్య వచ్చినా ఒకవేళ ఆ గ్రామంలో విద్యార్థులు ఎక్కడైనా బయటికి వెళ్ళి ఉన్నత చదువులు చదువుకునేందుకు ఏదైనా ఇబ్బందులు పడినా వెంటనే ఒక ఫోన్ కొడితే చాలు తమ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి కూడా వాళ్ళంతా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఓకే. ఇంకా మురళీకృష్ణ. అంటే అయితే ఇప్పుడు ఈ కప్పట్రాలలో ఫ్యాక్షనిజం భూతానికి బలైపోయిన వారి కుటుంబాలు ఉన్నాయి కదా, ప్రస్తుతం వారి కుటుంబ పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఒకప్పుడు ఈ ఫ్యాక్షన్ భూతానికి బలైపోయినటువంటి కుటుంబాలు కూడా ఇప్పుడు ఈ పంట పొలాలు సాగు చేస్తూ వాళ్ళంతా కూడా ఎలాంటి గొడవలకు వెళ్లకుండా, ఎలాంటి కోపతాపాలు కానీ వర్గ విభేదాలకు కానీ వాటి జోలికి వెళ్లకుండా వాళ్ళంతా కూడా వ్యవసాయం చేస్తూ హాయిగా జీవిస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఈ పండ్ల తోటలు సాగు చేయడం కానీ, మొక్కజొన్న సాగు చేయడం కానీ, పత్తి పంటలు సాగు చేయడం కానీ, మిరప కానీ ఇట్లాంటి రకరకాల పంటలు సాగు చేస్తూ వాళ్ళంతా కూడా హాయిగా జీవిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తం మీద ఒకప్పుడు ఫ్యాక్షన్ గొడవలతో ఊర్లో వాళ్ళంతా కూడా సొంత ఊరిని వదిలి ఇతర ఊర్లకు వెళ్ళేటటువంటి పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం ఇతర ఊర్లో ఉన్నటువంటి ఒకప్పుడు ఎవరైతే ఊరిని వదిలి వెళ్ళిన వారు ఇప్పుడు ఆ ఊరికి ఎత్తుక్కుంటూ మళ్ళీ ఊరికి చేరుకుంటున్నటువంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఆ రకంగా ఆ గ్రామంలో ఫ్యాక్షన్ అంతా రూపుమాపి ప్రశాంత వాతావరణం నెలకొంది. దీనికి అంతటి కారణం రవికృష్ణ అని చెప్పి కూడా వాళ్ళంతా అయితే చెప్తున్నారు. మురళీకృష్ణ, అయితే ఈ ఫ్యాక్షనిజం గొడవల్లో ఇంటికి పెద్ద దిక్కును కోల్పోయిన వారు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన వాళ్ళ పిల్లలు, అప్పటి పిల్లల మానసిక పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటారు? ఒకప్పుడు ఈ ఫ్యాక్షన్ గొడవల్లో ఎవరైతే ఈ ఫ్యాక్షన్ రక్కస్ కి బలైపోయినటువంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆర్కే రవికృష్ణ దత్తత తీసుకున్న తర్వాత వాళ్ళంతా కూడా గ్రామంలో ఉన్నటువంటి హై స్కూల్లో చదువుకుంటూ ఉన్నత చదువులు చదువుకుంటూ ఉన్నత స్థాయిలో చేరుకున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇటీవల మనం చూసుకోవచ్చు, ఏదైతే ఈ మెగా డిఎస్సిలో దాదాపు గ్రామంలో 8 మంది విద్యార్థులు 8 మంది డిఎస్సి అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. అందులో ముఖ్యంగా 2 ఆ గ్రామానికి చెందిన వారు ఏదైతే ఆర్కే రవికృష్ణ కట్టించినటువంటి జెడ్పీ హై స్కూల్లో చదివి అదే స్కూల్లో చదివి ఆ తర్వాత పై చదువులకు ఇతర ప్రాంతాలకు వెళ్ళి అక్కడ పై చదువులు ఉన్నత చదువులు చదివిన తర్వాత ఈ డిఎస్సి ద్వారా ప్రభుత్వ టీచర్ ఉద్యోగం పొంది అదే గ్రామంలోనే విద్యా బోధన చేసే ఉపాధ్యాయులుగా కొలువులు సాధించారంటే అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ అంతలా డెవలప్ అయిందని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆ గ్రామంలో ఒకప్పుడు ఈ నాటు బాంబులు అంటే కూరగాయలకు బదులు నాటు బాంబులు దర్శనం ఇచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఆ కూరగాయలు పండించి ఇతర ప్రాంతాలకు మార్కెటింగ్ పంపేటువంటి ఆ స్థాయిలో ఆ గ్రామం ఉంది. అక్కడ ఒకప్పుడు ఏదైతే ఈ ఫ్యాక్షన్ భూతానికి పెద్ద దిక్కును కోల్పోయినటువంటి కుటుంబాలు కూడా సొంతంగా వాళ్ళే ఈ పొదుపు సంఘాల గ్రూపుల్లో కానీ ఇతర గ్రూపుల్లో కానీ చేరి బ్యాంకులో రుణాలు పొంది సొంతంగా వాళ్ళు ఒక సరుకు తయారు చేయడం కానీ, సోప్స్ తయారు చేయడం కానీ, క్యాండిల్స్ తయారు చేయడం కానీ ఇట్లాంటివి తయారు చేస్తూ వాళ్ళు సొంతంగా ఉపాధి పొందుతూ మురళీకృష్ణ, అయితే ఇప్పుడు ప్రస్తుతం ఎవరు రవికృష్ణ గారి గ్రామాన్ని దత్తత తీసుకున్న తర్వాత గ్రామంలో వచ్చిన పెద్ద మార్పు ఏంటి? అంటే ఆల్రెడీ మీరు ఇప్పటికే చెప్పారు,
ఏది కూరగాయలని పండిస్తున్నారు, కత్తులు పట్టిన చేతులతోనే కూరగాయలు పండిస్తున్నారు ఇప్పుడు. అలానే చాలామంది విద్యార్థులు కూడా డిఎస్సిలో వాటిలో పాస్ అయ్యి సొంత ఊరిలోనే పోస్టింగ్లు తెచ్చుకున్నారు. అయితే ఇలాంటి ఇంకా ఎలాంటి మార్పులు ఉన్నాయి ఆయన ఆదర్శంగా తీసుకున్న తర్వాత? ఆయనను ఆదర్శంగా తీసుకొని ఇప్పటికీ కూడా చాలా మంది విద్యార్థులు చదువు పట్ల ఆసక్తి చూపుతూ ఉన్నత చదువులు చదవాలని ఎవరైతే విద్యార్థులు ఆశపడతా ఉంటారో వాళ్ళకి ఇప్పుడు కూడా ఆర్కే రవికృష్ణ స్వయంగా ఇప్పుడు ఏదైతే ఆ స్కూల్ ఉంటుందో ఆ స్కూల్లో ఈ 10వ తరగతి విద్యార్థులకు మోటివేషన్ గా సెపరేట్ గా జూమ్ క్లాస్ తీసుకొని వాళ్ళకు మోటివేషన్ చేస్తూ చదువు మనం ఈ రకంగా చదువుకోవాలి, గొడవలు తావు లేకుండా ఉండాలి, మనం ఉన్నత చదువులు చదివి నలుగురికి ఉపయోగపడే విధంగా ఎదగాలని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మోటివేషన్ ఇస్తుంటారు. అదే బాటలోనే ఇటీవల కూడా ఒక విద్యార్థిని మాబునిస్ అనే ఒక విద్యార్థిని ఆ ఏదైతే ఈ అగ్రికల్చర్ సీట్ కూడా పొందడం జరిగింది. అంటే ఆ రకంగా ఎంతో మంది ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు కావచ్చు, అటు ప్రభుత్వ ఉద్యోగాలు కావచ్చు, సచివాలయ ఉద్యోగాలు కావచ్చు, ఈ రకంగా గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా యువత కూడా చదువుపై ఆసక్తి ఉన్న వాళ్ళంతా కూడా ఉన్నత స్థానాలకు చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ డిఎస్సి కాకుండా ఈ సచివాలయ ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గతంలో ఉన్నటువంటి సచివాలయ వ్యవస్థ వచ్చిన సమయంలో కూడా సచివాలయ ఉద్యోగాలు కూడా సాధించిన వాళ్ళు చాలానే ఉన్నారు. ఓకే మురళీకృష్ణ, వాళ్ళంతా కూడా అయితే ఇప్పుడు మన రవికృష్ణ గారి గురించి ఆయన తీసుకొచ్చిన మార్పు గురించి కానీ ఆయన చేసిన విశేష కృషి గురించి కానీ అక్కడున్న గ్రామస్తులు అసలు ఏం చెప్తున్నారు? అక్కడ గ్రామస్తులు ఎవరిని కదిలించినా సరే, అంటే కుల మతాలకు అతీతంగా కావచ్చు, పార్టీలకు అతీతంగా కావచ్చు, పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ఎవరిని కదిలించినా సరే వాళ్ళంతా కూడా చెప్పేది ఒకటే, మాకు ఆయన దేవుడు, నిజమైన దేవుడు ఉన్నాడో లేదో తెలియదు కానీ నిజంగా మాకు దేవుడు అనే వారు ఎవరైనా ఉన్నారంటే అది రామకృష్ణ మాత్రమే అని చెప్పి కూడా వాళ్ళంతా చెప్తా ఉంటారు. ఆ గ్రామంలో ఇటీవల మనం స్వయంగా గ్రామానికి వెళ్ళి ఆ గ్రామంలో క్షేత్ర స్థాయిలో ఏ రకంగా డెవలప్మెంట్ జరిగిందని చూసిన సందర్భంలో కొంతమంది గ్రామస్తులను కూడా అడిగి తెలుసుకున్నాం. అక్కడ వాళ్ళంతా కూడా చెప్పేదంతా ఒకటే, గ్రామంలో సీసీ రోడ్లు, అంటే ఎక్కడో మారుమూల ప్రాంతం, ఎవరో కూడా తొంగి చూడని ప్రాంతంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, వాటర్ ట్యాంకులు, స్కూల్ బిల్డింగ్స్ కూడా కట్టించారని చెప్తున్నారు. ఒక 10 ఎకరాల స్థలంలో పెద్ద స్కూల్ బిల్డింగ్ నిర్మాణం, అలాగే ఇంకా రైతులకు కూడా ఒక 60,000 మొక్కల వరకు కూడా పంపిణీ చేసినట్లు కూడా ఉంది ఆయన గురించి. నిజంగా వాళ్ళు ఎవరిని కదిలించినా, గ్రామంలో ఏ పెద్ద మనిషిని కదిలించినా, ఏ రైతుని కదిలించినా, మేము ఇవాళ ఈ వ్యవసాయం చేసుకుంటున్నాము, ఈ రకంగా వ్యవసాయ ఉత్పత్తులు మనం మార్కెటింగ్ చేసుకుంటున్నాం, ఈ రకంగా బయటికి ఈ వ్యవసాయ ఉత్పత్తులను తీసుకెళ్లి అమ్ముకోగలుగుతున్నాం అంటే అదంతా కూడా రవికృష్ణ ప్రోత్సాహం అని చెప్పి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా 60,000 పండ్ల మొక్కలను మాకు ఇప్పించి వాటిని హార్టికల్చర్ పద్ధతిలో ఎలా సాగు చేసుకోవాలి, ఇప్పటికీ కూడా హార్టికల్చర్ పద్ధతిలో ఏ రకంగా సాగు చేసుకోవాలి, ఏ రకంగా వాటిని మార్కెటింగ్ చేసుకోవాలన్న దాంట్లో కూడా ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంక్రాంతి వచ్చిందంటే చాలు ఖచ్చితంగా కుటుంబంతో సహా వాళ్ళంతా కూడా కప్పట్రాల గ్రామానికి వస్తారు. సార్ వచ్చిన రోజే మాకు అసలైన సంక్రాంతి అని చెప్పి కూడా వాళ్ళంతా ఇప్పటికీ కూడా చెప్తారు. ముఖ్యంగా ఏదైనా సార్ బర్త్డే, ఆర్కే రవికృష్ణ బర్త్డే వచ్చినప్పుడు కూడా గ్రామంలో ఒక పెద్ద ఎల్ఈడి తెర ఏర్పాటు చేసి గ్రామంలో ఒక పండగ వాతావరణంలో వీడియో కాల్ ద్వారా ఆయన కాంటాక్ట్ అయ్యి వాళ్ళంతా కూడా ఆ బర్త్డే సెలబ్రేషన్స్ కూడా పండగ వాతావరణంలో జరుపుకుంటారు. అదే రకంగానే ఈ గ్రామస్తులు ఏ రకంగా ఆర్కే రవికృష్ణకు అభిమానిస్తున్నారో అంతకు రెట్టింపుగా ఆర్కే రవికృష్ణ కూడా ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా మేము ఫోన్ చేసినా, ఒకవేళ ఆ సందర్భంలో ఫోన్ లిఫ్ట్ చేయలేని సందర్భం ఉన్నా కూడా తిరిగి తర్వాత వీలు చూసుకొని ఆయన తిరిగి కాల్ చేసి సమస్య తెలుసుకొని సమస్యను పరిష్కరిస్తారు. ఎలాంటి సందర్భమైనా కూడా ఏ సిచ్యువేషన్ లో ఉన్నా కూడా తమ సమస్య పరిష్కారమయ్యే దిశగా మాకు దారి చూపిస్తాడని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా రైతులైతే నిజంగా ఆయన మాకు ఆ దేవుడు అనే చెప్తా ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్ద మనుషులు కూడా మేము అసలు ఫ్యాక్షన్ గొడవల్లో తలదూర్చలేదు, అన్యాయంగా మమ్మల్ని ఇరికించారు, ఈ గొడవల కారణంగా తాము అన్యాయంగా జైలు పాలయ్యాము, తమతో పాటు తమ పిల్లలు కూడా జైలు పాలైనటువంటి నేపథ్యంలో ఆర్కే రవికృష్ణ ఎంక్వైరీ ద్వారా అసలు ఏం జరిగిందన్న ఎంక్వైరీ రిపోర్ట్ ద్వారా తమను పూర్తి విచారణ చేపట్టిన తర్వాత తమను బయటకు తీసుకురావడానికి కూడా చాలా కృషి చేశారు. జైల్లో ఉన్నప్పుడు కూడా స్వయంగా వచ్చి తమను పలకరించేవారు అని చెప్పి కూడా గ్రామంలో పెద్ద మనుషులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితులు కూడా గ్రామంలో నెలకొన్నాయి. ఓకే మురళీకృష్ణ, అంటే పూర్తిగా గ్రామంలో ఫ్యాక్షనిజం అనేది తుడిచిపెట్టిపోయింది అంటారా అక్కడ? నిజంగా ఇప్పుడు ఆ గ్రామంలో ఎవరైనా సరే ఏదైనా చిన్న గొడవ జరుగుతుంది అన్న
అనుమానం వచ్చినా కూడా అసలు ఆ సిచ్యువేషన్ రాకుండా కూడా గ్రామస్తులంతా ఏకతాటిగా శాంతింపజేసే పరిస్థితులు ఆ గ్రామంలో నెలకొన్నాయి. ఎవరైనా ఇప్పుడు రాజకీయ నాయకులు కానీ రాజకీయ పార్టీలు కానీ అక్కడికి వెళ్ళి తమ పార్టీ, తమ వర్గము, తమ కులము అని ఏదైనా చెప్పినా కూడా గ్రామంలో ఎవరు కూడా పట్టించుకునే స్టేజ్లో లేరు. వాళ్ళంతా కూడా ఐకమత్యంగా గ్రామంలో శాంతియుత వాతావరణంలో జీవించాలి, మా అంతా కూడా అభివృద్ధి చెందాలని చెప్పి కూడా అనే నినాదంతో మాత్రమే ఉన్నారు. వాళ్ళంతా కూడా ఐకమత్యంతో ఉన్నారు. ఎవరు కూడా ఏ పార్టీ నాయకులు కూడా ఏ రాజకీయ పార్టీలు కూడా కావచ్చు ఒకవేళ కుల మతాల చిచ్చు రేపాలని ప్రయత్నించినా కూడా అలాంటి వారికి దూరంగా ఉంటూ అలాంటి వారిని దూరంగా ఉంచే పరిస్థితులు ఇప్పుడు ఆ గ్రామంలో ఉన్నాయి. అంత ఐకమత్యంతో ఆ గ్రామంలో జీవిస్తున్నారంటే కూడా దీనికంతా కూడా ఆర్కే రవికృష్ణ దత్తత తీసుకున్న తర్వాత జరిగినటువంటి మార్పులే ప్రధాన కారణంగా గ్రామస్తులంతా కూడా కథలుగా చెప్తా ఉన్నారు. రాజకుమార్, ఓకే, థ్యాంక్ యూ ఫర్ యువర్ అప్డేట్స్ మురళీకృష్ణ.